హాయ్ ఎవ్రీవన్, నక్కరవండ్ల కోసం వచ్చినాము. చూడండి ఫ్రెండ్స్, అయితే అడవిలోకి వచ్చినాము ఫ్రెండ్స్. అడవిలో దొరుకుతాయని వచ్చినాము. బాగానే ఉన్నాయి. చెట్టు నిండుగా కాసింది. చెట్టు బాగుంది. నేనైతే కోసుకొని తింటున్నాను. ఇలా ఉత్తితే ఇలా వచ్చేస్తుంది. నేరుగా ఇలా తినడమే. చూడండి ఫ్రెండ్స్, ఎంత నిండుగా ఉందో. చాలా బాగున్నాయి కదా. ఎటు చూసిన అడవిలో ఉన్నాం. మంట చూడండి ఫ్రెండ్స్. మంటకి చాలా బాగుంది. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఏంటంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడేసరికి కాయ అన్నది పలిగిపోతుంది. పలిగిపోయి పురుగు పట్టేస్తుంది ఫ్రెండ్స్. పురుగు పట్టేస్తుంది. అప్పుడు మాత్రం ముట్టద్దు. అప్పుడు మాత్రం తినద్దు ఫ్రెండ్స్. చాలా బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి చూసుకుంటూ తినాలి. చెట్టు వెదలు కానుంచి మొదలు కానుంచి చాలా బాగుంది. మొత్తం చెట్టు చూపిస్తాను ఫ్రెండ్స్. చిన్నగా ఉన్నా కానీ మొత్తం ఇరుగా కాసింది. ఓకేనా ఫ్రెండ్స్. చెట్టు వేళ్ళు మాత్రం చెట్టు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనము ఎక్కువ చూసుకుంటూ తినాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కాయ అనేది పలిగిపోతుంది. వర్షాలు పడుతున్నాయి కాబట్టి, వర్షాలు పడి అయిపోగానే ఎండలు కొడుతున్నాయి కాబట్టి పలిగిపోతాయి అన్నట్టు. ఆ పలిగిపోయినప్పుడు దాంట్లోకి బ్యాక్టీరియా అనేది, పురుగు అనేది వెళ్ళి దాన్ని అటాక్ చేస్తుంది, తినేస్తుంది. అటువంటప్పుడు మాత్రం తినద్దు ఫ్రెండ్స్.
ఓకేనా ఫ్రెండ్స్, బాబాయ్ బాబాయ్. అరే దేవుడు, ఇప్పుడు అడవిలో ఉన్నాం ఫ్రెండ్స్. నక్కర వాళ్ళ కోసం ఇంత తిప్పలు పడుతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, ఒక్క జాగాలో దొరికాయి. నా చెట్టు కూలేము. ఏం చేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఉన్నట్టు ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయడానికి వచ్చాము. చాలా బాగా అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్. ఇవాళ ఫస్ట్ టైం నేను మా పొలంలో ఆరిద్ర పురుగు చూసుడు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎలా అంటే దీన్ని పట్టుకుంటే ఎలా అంటే మన ఉన్ని వస్త్రము పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. అంత బాగుంటుంది. ఉన్ని వస్త్రం ఎలా ఉంటుంది అంటే అంత మెత్తగా ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది. చూడండి ఉందో, దీన్ని ఆరిద్ర పురుగు ఆరిద్ర. ఉన్ని వస్త్రాన్ని పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఉన్ని వస్త్రం ఎంత మెత్తగా ఉంటుంది అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొంతమంది వెనుకట మన తాతలు అంటే పూర్వకాలంలో పెద్ద మనుషులు దీన్ని అంటే దేనికనేది అది దేనికనేది తెలియదు ఫ్రెండ్స్. తెలియంది మనము చెప్పద్దు, మనం మాట్లాడద్దు. దీన్ని గొంతులోకి పండ్లకి ఆనకుండా గొంతులోకి నేరుగా వేసుకునే వాళ్ళంట. అది దేనికో దేనికి పని చేస్తుందో మనకు తెలియదు. గొంతులోకి వేసుకునే వాళ్ళంట. అది దేనికి పనిచేస్తుంది అనేది మనకు తెలియదు. తెలిస్తేనే చెప్పాలి, తెలియంది చెప్పదు ఫ్రెండ్స్. అందుగురించే తెలియంది మనము చెప్తలేము. తెలుసు కాబట్టి ఆరిద్ర పురుగు ఎంత బాగుంది చూడండి. ముట్టుకోమని ఇలా ముడుచుకుంది. కానీ ఎలా అంటే చిన్నపిల్లలు ఈయన చాలా బాగా ఆడుకుంటారు. చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఉంది. ఎంత స్మూత్గా ఉంటుంది అంటే అంత స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఓన్లీ ఆరిద్రలో మాత్రమే కనిపించే ఈ పురుగు ఆరిద్ర పురుగు అంటారు. ఇంకొంతమంది
నేల చందమామ పురుగు అంటారు, రకరకాలుగా అంటారు ఫ్రెండ్స్. ఒక్కొక్క దిక్కడ ఒక్కొక్క విధంగా అంటారు. అంటే మాదిక్కడ మాత్రం మేము మాత్రం ఆరిద్ర పురుగు అంటాము. కొన్ని దిక్కుల చందమామ పురుగు అంటారు, ఇంకొన్ని దిక్కుల ఏమంటారో మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. అయితే మా పొలంలో గడ్డి ఎరనీకి వచ్చిన వాళ్ళు అందరూ అంటారు, నేను వీడియో తీసిన కొద్దీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్ అని అంటున్నారు. సరే, వాళ్ళ కోసమన్నా మీరు లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎంత బాగుంది. దీన్ని విడిచిపెట్టేస్తున్నాను. చందమామ పురుగు ఎంత బాగున్నది చూడండి. నేల చందమామ. ఓకే ఫ్రెండ్స్, విడిచిపెట్టేసిన దాన్ని, ఎందుకంటే దాన్ని అడుగుజాడలో దాన్ని నడవనిద్దాం. అది చేసే పని అది చేసుకుంటుంది, మనం చేసుకునే పని మనం చేసుకోలేదు. దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. అందువల్ల అది ప్రకృతికి హానికరం చేసేది కాదు, మంచిదే. అందువల్ల దాని తగ్గట్టు విడిచిపెట్టేసిన. ఇవి మా పొలం దగ్గర ఫ్రెండ్స్, నాకు తెలియకుండా మా వాడు నక్కరమల్ల చెట్టు కడికి వచ్చిండు. కానీ ఇది చాలా మరీ దారుణం ఫ్రెండ్స్. ఇది మరి ఎలా అంటే అసలు ఇట్లా ఆల్రెడీ నాకంటే ముందే వచ్చి మొత్తం కోసుకోపోయిండు. ఎలా అంటే ఇది మరి చాలా అమానుషం. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. చెట్టు విరగగా కాసింది. ఓకే, బాబాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఎవ్రీవన్, మనమైతే ఇప్పుడు అడవిలో ఉన్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడు అయితే ఇక్కడ మనము ఎక్కబోతున్నాము గుట్ట. ఓకేనా ఫ్రెండ్స్, మనకు సహాయంగా మనకు గన్మెన్ వచ్చిండు. ఆయన మళ్ళా ఎటు సైడు చూసినా గన్మెన్లో ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి.